గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం పలుకుతున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన పిలుపుకి మనము ఎలా సిద్ధపరచుకోవాలి, దేవుడు మనకిచ్చిన ఆ పిలుపుకి ఎలా సిద్ధపరచుకోవాలి, హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ కాలింగ్ అనే ప్రశ్నకి సమాధానము వాక్యానుసారంగా మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనము మన పిలుపుని సిద్ధపరచుకోవాలంటే మన శరీరాలను సిద్ధపరచుకోవాలి. ఇజంట్ దట్ ఇంట్రెస్టింగ్? దేవుని వాక్యములో బ్యూటిఫుల్గా రాస్తాడు దట్ మేక్ యువర్ బాడీ అ లివింగ్ సాక్రిఫైస్. నీ శరీరము లివింగ్ సాక్రిఫైస్గా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం ఏంటి? మనలో చాలామంది మన బాడీస్ని కంఫర్టబుల్గా పెట్టేసుకుంటాం. ఉదాహరణకి నీకు వర్షిపర్గా నీకు దేవుడిని పిలుపు ఇచ్చాడు అనుకోండి. వర్షిపర్కి కావాల్సిన గుణలక్షణం ఏంటి? టు ప్రాక్టీస్. దానికి సంఘానికి వెళ్ళాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ దే, గంటల తరబడి నిలబడాలి. అది ఇట్ కుడ్ బి క్లీనింగ్ డిపార్ట్మెంట్. దేవుడు నీకు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పిలుపునిచ్చాడు అనుకోండి, గంటల తరబడి క్లీనింగ్ చేయాలి. లేదా అడ్మినిస్ట్రేషన్, సంఘాన్ని మొత్తాన్ని చూసుకోవాలన్న పిలుపు ఉంటే దానికి ఎంతోమంది మిమ్మల్ని తిట్టుకుంటారు, కొంతమందికి మీరు నచ్చుతారు, ఎంతోమంది మిమ్మల్ని ద్వేషిస్తారు. అయినా కూడా ఆ ద్వేషాన్ని తట్టుకొని అక్కడ నిలబడి అదే స్థలములో నువ్వు అడ్మినిస్ట్రేషన్, దేవుడికి ఇచ్చిన పిలుపుని నిర్వర్తించడానికి దేవుడు నీ శరీరాన్ని సిద్ధపరచుకోమని చెప్తున్నాడు. సో ద లార్డ్ ఈస్ సేయింగ్ డోంట్ బి కంఫర్టబుల్ ఎనీమోర్. కంఫర్టబుల్గా ఉన్నవారు you're not sacrificing your body. కంఫర్టబుల్గా ఉన్నవారు నాకు నచ్చినప్పుడే నేను వస్తాను, వాళ్ళు నాకు అంగీకరించినప్పుడే, నేను చెప్పింది ఒప్పుకున్నప్పుడే, వాళ్ళు నేను చెప్పింది చేయమని చెప్పినప్పుడే, యూనో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ సేయింగ్, ఎవ్వరు నిన్ను నచ్చినా నచ్చకపోయినా, ఎవ్వరు నిన్ను అంగీకరించకపోయినా, ఎవ్వరు నిన్ను ప్రోత్సహించకపోయినా. చాలామంది అనుకుంటారు నన్ను ప్రోత్సహిస్తేనే నేను చేస్తాను, నాకు కాంప్లిమెంట్స్ ఇస్తేనే చేస్తాను. ద లార్డ్ ఈజ్ సేయింగ్ నీ పిలుపుకి పక్కనున్న వారందరికీ నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అన్న విషయము తెలీదు. నో వన్ నోస్ వేర్ యూర్ గోయింగ్ ఎక్సెప్ట్ గాడ్. నీ పిలుపు దేవుడు మాత్రమే నిన్ను పిలుచుకున్నాడు కనుక ఆయనకి మాత్రమే తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఎక్కడ నువ్వు జీవించబోతున్నావు, ఎక్కడ నువ్వు సిద్ధపరచబోతున్నావు అనేది దేవుడికి మాత్రమే తెలుసు. ద ఓన్లీ పర్సన్ దట్ షుడ్ ట్రూలీ ఎక్స్పెక్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఇస్ గాడ్. దేవుడి ఎదుట నుంచి తప్ప నువ్వు మరి ఇంకెవ్వరి దగ్గర నుంచి నువ్వు ప్రోత్సాహం ఎక్స్పెక్ట్ చేసినా కూడా you are not going towards your calling. You are a man pleaser. and వాక్యంలో రాసుంటుంది, don't be men pleasers, be God pleasers. దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనుషులు నిన్ను అంగీకరించిన, ప్రోత్సహించిన, నేను ఇష్టపడకపోయినా you should continue to stay in your calling. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాడండి. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట, నీ పక్కన ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారు, నీ చెవిలో ఎలాంటి మాటలు సాతాను చెప్తున్నాడు, నీ ఎనిమి, నీ శత్రువు నీ చెవిలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా నీకు సంబంధం లేదు. అవన్నీ తృణీకరించండి, అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ ద్వేషించండి. ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ వాంట్స్ యు టు నో ఈజ్ దట్ గాడ్ లవ్స్ యూ. ఆయనకి మాత్రమే తెలుసు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, ఎంత గొప్ప స్థలంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు, ఎంత పెద్ద వాగ్దానానికి నిన్ను పుత్రుడిగా, పుత్రికగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు, దేవునికి మాత్రమే తెలుసు. సో ద ఓన్లీ పర్సన్ దట్ విల్ ఎంకరేజ్ యూ. ఉదాహరణ తీసుకున్నాం, యోసేపు. ఆయన పిలువబడ్డాడు, గొప్ప దర్శనము దేవుడు అతనికి చూపిస్తాడు. తను చేసిన పెద్ద పొరపాటు, నన్ను దేవుడు ఇంత పెద్ద చోట్లో పెట్టబోతున్నాడన్న దర్శనాన్ని పక్కనున్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు. ఆ చెప్పిన వెంటనే వారందరూ ప్రోత్సహించడం మానేసి, సొంత రక్త సంబంధికులే, అన్నదమ్ములే ప్రోత్సహించడం మానేసి, అమ్మో వీడు మనకన్నా పెద్దగా అవుతాడంటరా, వీడు అంత పెద్ద దర్శనం కలిగి ఉన్నాడంటరా, వీడిని తొక్కేద్దాం, వీడిని పడేద్దాం, అమ్మేద్దామని అమ్మేస్తాడు. ఎప్పుడో జరగాల్సిన, ఎప్పుడో నెరవేర్చబడాల్సిన దర్శనము ఇతను చెప్పటాన తను ఎంతగానో డిలే చేసుకొని ఆ దర్శనం స్టిల్ ఫుల్ఫిల్ అవుతుంది, కానీ ఎన్నో ఇయర్స్ వృధాగా జైల్లో గడుపుతాడు, ఒకరి కింద గడుపుతాడు, అన్ని విషయాల్లో డిలే అవుతుంది. సో టుడే ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యు. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో రాసుంటుంది, I beseech you therefore brethren by the mercies of God that you present your bodies a living sacrifice, holy, acceptable to God, విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. రీజనబుల్గా అడుగుతున్నాడంట. ఎక్కువ కష్టమైన పనేం కాదమ్మా, రీజనబుల్ పని అడుగుతున్నాను. నీ శరీరాన్ని నువ్వు యుక్తముగా నా కోసం సమర్పించుకో. ప్రజెంట్ ఇట్.
అది ఎంతమంది తిట్టినా, ఎన్ని గంటలు నిలబడాల్సి వచ్చినా, ఎంత గంటలు పాడాల్సి వచ్చినా, ఎన్ని గంటలు ప్రార్థించాల్సి వచ్చినా, నీ పిలుపు ఏదైతే ఉందో నీ బాడీస్ని సిద్ధపరచుకో. సమ్ పీపుల్ మైండ్లో నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇంత గొప్పగా ఉండాలని అనుకుంటారు. కానీ శరీరేచ్ఛగా మీరు కంఫర్టబుల్గా ఉంటారు. నేను టైం వచ్చినప్పుడు చూస్తానులే, నన్ను పిలుస్తారు, నన్ను వచ్చి కాల్ చేసి పిలుస్తారు, అప్పుడు నేను వెళ్తాను, నా ఇంటి డోర్ తలుపు కొట్టినప్పుడే నేను వాడబడతాను, నన్ను ఫోన్ చేసి వాళ్ళు పిలవాలి, అప్పుడే నేను వెళ్తాను. The Lord is saying, నువ్వు నలకొట్టబడాలి. Your bodies must be a living sacrifice. Your bodies need to show the marks of what sacrifice you've done. ఏ సాక్రిఫైస్ చేసావు, దేవుని కోసం నువ్వు ఎలా సమర్పించుకున్నావు, ఎలాగ నువ్వు నీ శరీరాన్ని నువ్వు నలకొట్టుకున్నావు. ప్రార్థనలో, పాటలు పాడటంలో, నీ పిలుపులో గంటలు నిలబడాలా, గంటలు మోకరించాలా, గంటలు పాడాలా, గంటలు ఈ వ్యక్తితో మాట్లాడాలా, గంటలు వీళ్ళు తిట్టినా నువ్వు పడాలా. వాట్ ఈజ్ ఇట్ దట్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ బాడీ? నీ శరీరాన్ని మొట్టమొదటిగా సిద్ధపరచుకోమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. మళ్ళీ చదువుకుందాం. మనము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, మనం పాటలు పాడతాం, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్థితినుందా శుద్ధాత్మను నొసగితివి. సో ద లార్డ్ ఈస్ సేయింగ్, సంపూర్ణ సిద్ధిని అంటే నీ పిలుపుకి సిద్ధపరచడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు శరీరాన్ని సిద్ధపరచుకో. స్టాండప్. అందుకే సంఘానికి వెళ్ళినప్పుడు మన సంఘంలో యెషువా హౌస్లో గంటల తరబడి నిలబడి ఆరాధిస్తాం దేవుడిని. శరీరాన్ని సిద్ధపరచమని చెప్తాను నేను. ప్రిపేర్ యువర్ బాడీ టు వర్షిప్. చేతులెత్తి, నోర్లు తెరిచి, నోర్లు జిప్ చేసుకోకుండా, చేతులు మూసుకోకుండా కాదు, చేతులు తెరిచి, నోర్లు తెరిచి, చేతులు పరలోకము వైపు తెరిచి నిలబడి మన శరీరంతో ఆయనని ఆరాధించాలి. మన పిలుపుకి మన శరీరము, మనసు, ఆలోచన, మన ఆత్మ అన్నీ సిద్ధపరచాలి. రైట్? సో 2వ వచనము, ద సెకండ్ వే టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ కాలింగ్. మనము 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చెయ్యకుము. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ దట్ దేవుడు నిన్ను ఒక పిలుపు కొరకు సిద్ధపరచాడు. అది ఏ పిలుపు అయినా సరే. నువ్వు కుటుంబాన్ని చూసుకోవడానికి దేవుడు నువ్వు దీన్ని సిద్ధపరచాడా, సంఘాన్ని పోషించడానికి నేను సిద్ధపరచాడా, లేదా కుటుంబాన్ని పోషించడానికి నేను ఉద్యోగం చేయడానికి సిద్ధపరచాడా, సంఘంలో ఉన్న వారికి వండి పెట్టడానికి సిద్ధపరచాడా, సంఘంలో పాటలు పాడటానికి, ఆరాధించడానికి సిద్ధపరచాడా, సంఘములో నాయకత్వము వర్తించడానికి నేను సిద్ధపరచాడా, లేదా అపోస్టలిక్ కాలింగ్, వాగ్దాన పుత్రుడుగా, సంఘ కాపరిగా, లేదా ఇవాంజలిస్ట్గా, వాట్ ఎవర్, ప్రతి ఒక్కరిని సిద్ధపరచాడని మనము పేతురులో చూస్తాము. ప్రతి ఒక్కరికి పిలుపునని దేవుడు పేతురులో చూపిస్తాడు. అయితే దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీకిచ్చిన పిలుపును నిర్లక్ష్యము చేయకుము. డు నాట్ నెగ్లెక్ట్ యువర్ గిఫ్ట్. అంటే అలాగే మీరు పాతి పెట్టి ఆ గిఫ్ట్ని ఉంచకండి, దాన్ని వాడండి, ప్రాక్టీస్ చేయండి. ఆరాధికురాలుగా నేను పిలువబడినట్లయితే స్టార్ట్ సింగింగ్, స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. గిటార్ ప్లే చేయటం నీకు పిలుపుంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం నీకు పిలుపుంది అంటే ప్రాక్టీస్ చేయండి. నిన్ను నాయకత్వముగా నేను పెట్టినట్లయితే గో ఎన్రోల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వాలంటీర్. సంఘంలో వాలంటీర్గా మీకున్న పిలుపు, మీకున్న లీడర్షిప్ స్కిల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒక్కరోజు అదే సంఘము నేను పిలిచి నీకు ఇంత శాలరీ ఇచ్చి నిన్ను దేవుడు ఇందులో పిలుచుకున్నాడు, ఈ సంఘాన్ని పోషించడానికి, ఈ సంఘాన్ని నడిపించడానికి, నాయకత్వం వర్తించడానికి, ఒక లీడర్గా నేను నీకు డబ్బులు ఇచ్చి మరి నీకు పెయిడ్ రోల్ ఇస్తాను అని చేస్తే చాలామంది పెయిడ్ వచ్చేంత వరకు మీరు వాలంటీర్గా చేయడానికి ఇష్టపడ్డు. వాక్యంలో రాసి ఉంటుంది, అ గ్రేటెస్ట్ మాస్టర్ ఈజ్ అ సర్వెంట్ ఫస్ట్. ఎంత పెద్ద పిలుపులో నువ్వు నిలబడాలని కోరుకున్నట్లయితే మొట్టమొదటిగా సర్వింగ్, వాలంటీర్గా సర్వ్ చేయి, ఒకరి కింద పని చేయి, ఒకరి కింద అనుభవం తీసుకో, ఇంటర్న్గా పని చేయి, వర్క్ అండర్ సంబడి. అది నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా సరే వెంటనే శాలరీ కోసం ఎదురు చూడకు. ఇంటర్న్షిప్గా గో అండర్ అన్ ఎక్స్పీరియన్స్. వెంటనే నీకు శాలరీ ఇస్తే గుడ్, కానీ ఒకవేళ కంపెనీ ఇవ్వడం నీకు ఇష్టపడకపోతే షో దెమ్ యువర్ స్కిల్. నీ విలువ ఏంటో నువ్వు ఆ నిర్లక్ష్యం చేయకుండా, నీకు దేవుడు ఏ పిలుపునిచ్చాడు, ఏ కోడింగ్ నువ్వు చేయగలుగుతావు, ఏ పని నువ్వు చేయగలుగుతావు, ఏ డిజైన్ నువ్వు ఫాస్ట్గా చేయగలుగుతావు, షో యువర్ స్కిల్ టు సంబడి. ఫ్రీగా కొన్ని రోజులు ఒక వ్యక్తికి నీ వాల్యూ ఏంటో చూపించు. బైబిల్లో రాసి ఉంటుంది, వెన్ యూ షో యువర్ గిఫ్ట్ ఇట్ విల్ టేక్ యూ టు ద కింగ్స్ అని రాసి ఉంటుంది. అంటే రాజుల యొద్దకు కూడా నీకున్న వరాన్ని రాజుల యొద్దకు కూడా తీసుకెళ్లే కెపాసిటీని వరంకుందని దేవుడు రాస్తున్నాడు. సో నిర్లక్ష్యం చేయొద్దు, ప్రాక్టీస్. పాతి పెట్టద్దు, ఎవరు పిలుస్తారు
సర్లే నేను ఒక పెద్ద సీఎం కింద పనిచేస్తాను, నేను ఇక్కడ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తాను, డైరెక్ట్గా హెచ్ఆర్గా వెళ్ళిపోతాను, నేను డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే పోతాను, నాకు ఇంత శాలరీ వస్తే చేస్తాను, నా డోర్ కొట్టి మరి నన్ను పిలుస్తారు చూడు, నాకు ఫోన్లు చేసి మరీ పిలుస్తారు. ఇలాంటివన్నీ పొగరుతో కూడిన మాటలు మనం మాట్లాడకుండా దీనముగా లెట్స్ స్టార్ట్ సర్వింగ్. బైబిల్ సేస్ ఎలా గుర్తించాలంట, ఇంకొక ట్రిక్ దేవుడు ఇక్కడ సింపుల్గా చెప్పేశాడు. ఎలాగంట, చిన్నప్పటి నుంచి పెద్దలు మన పైన చేతేసి ప్రార్థించారంట. పరిశుద్ధాత్ముడు వారి నోరుని అదుపులో తీసుకొని నిన్ను దీవించిన ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేంట్లో దీవించారు? చదువులో దీవించారా? ఉద్యోగంలో దీవించారా? పిలుపుకి దీవించారా? దేవుని సేవకు దీవించారా? ఉద్యోగానికి దీవించారా? లేకపోతే నిన్ను గొప్ప సంగీత విషయంలో దీవించాడా? హ్యాస్ పీపుల్ prayed for you towards your evangelism, towards your apostleship or towards your managing skills? ఎందులో ప్రార్థించారు? పెద్దలు నీ కోసం ప్రార్థించారంట. తర్వాత కొంతమంది నీ పైన ప్రవచించారంట. ఏం ప్రవచించారు? ఏం ఆడతావు, ఎలా అవుతావు అని ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని అందులో మీరు మొదటి అడుగు పెట్టి ఆ మొదటి అడుగు ప్రార్థన పూర్వకంగా మీరు సర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ నిర్లక్ష్యం చేయకుండా ఆ పిలుపుని మీరు పట్టుకోండి. దట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ అ గ్రేటర్ కాలింగ్. మరి పాల్ని చూస్తారు, చిన్నప్పటి నుంచే జ్ఞానవంతుడుగా 10 Commandments ఆ లా అంతా చదువుకున్నాడు. కానీ పెద్దగా అయిన తర్వాత నరహంతకుడుగా క్రైస్తవుల్ని చంపేంత పెద్దవాడుగా మారాడు. కానీ దేవుడు చిన్నప్పటి నుంచే తనని జ్ఞానవంతుడుగా చేసి తర్వాత తన కోసమే వాడుకున్నాడు. తన కోసమే, తన పిలుపు కొరకే అపోస్తలుగా వాడుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపరిచాడు. దర్శనం ద్వారా మాట్లాడొచ్చు, ప్రవచనం ద్వారా మాట్లాడొచ్చు. మరి ఒకసారి ఇదొక వచనం చదివి నేను ముగించేస్తాను. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చెయ్యకుము. సో ప్రవచనము మూలముగా పెద్దలు నీ పైన చేతి వేసి ప్రార్థించిన విధముగా మనము జ్ఞాపకం చేసుకుంటాము. దేనికోసం పిలువబడ్డాము. ప్రతి ఒక్కరికి పిలుపు ఉందని మర్చిపోద్దు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ఆ పిలుపులో మీరు నడవబోతున్నారు, మీరు ఆల్రెడీ నడుస్తున్నారు. ఆ పిలుపులో నుంచి మీరు డైరెక్ట్గా ఒక గురికి, ఒక డెస్టినేషన్కి మీరు రీచ్ అవ్వబోతున్నారు. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను. ఈ ఉదయకాలము మీరు మాట్లాడుతున్న విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డ డైలీ బ్రెడ్ చూస్తుండగా ఈ బిడ్డను మీరు ఏ పిలుపు కోసం అయితే సిద్ధపరచారో దానికోసం సిద్ధపరచుకోండి. ఆ పిలుపులో నడిపించండి. ఆ పిలుపు కొరకు ప్రభువా మీరు ఆపర్చునిటీస్ని తీసుకొని రండి. మీరు జ్ఞాపకం చేయండి బిడ్డకి. ఎవరు ఏ పెద్దలు నా పైన ప్రార్థన చేశారు, ఎవరు ప్రవచనము చేశారు, నేను ఏదైనా నిర్లక్ష్యం చేస్తున్నానా? అయ్యా, నేను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నన్ను క్షమించయ్యా. ఆ నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచి నాకున్న వరాలన్నిటిని నేను ప్రాక్టీస్ చేయాలయ్యా. అది ఏ విషయమైనా సరే, మేనేజింగ్ అయినా, సింగింగ్ అయినా, వర్షిప్ లీడింగ్ అయినా, లేదా ప్రీచింగ్ అయినా, ఏదైనా సరే ప్రభా, మరి కొంతమందిని మీరు ప్యూర్గా ఉండటానికి సిద్ధపరుస్తున్నారు. టు లివ్ అ రైచియస్ లైఫ్. అయ్యా, తప్పు చేయకుండా, తప్పు ఉద్దేశాలు కలగకుండా సిద్ధపరచండి అయ్యా. ప్రిపేర్ యువర్ బాడీస్. అయ్యా, మా శరీరాలని సిద్ధపరచండి. మా శరీరాలు కంఫర్టబుల్ జోన్లో ఉండకుండా మీకోసం నలకొట్టబడడానికి ఎవరు ఎన్ని మాటలన్నా సరే ప్రభా, మేము మా గురి వైపుకు మాత్రమే పెరిగెట్టాలి. వెనుకకు తిరిగి ఇంకా ఆగిపోకూడదు అయ్యా. ఈ మనుషులు అంటున్నారని సంఘం మానటం కానీ, ఈ మనుషులు ఎలా ఉన్నారని ప్రభా నా పిలుపుకి దూరంగా ఉండటం కానీ నేను చేసుకోకుండా సిద్ధపరచండి అయ్యా. ఈ బిడ్డను సిద్ధపరచండి. చూస్తున్న బిడ్డకు బలము, శక్తి, ధైర్యము, సహాయము దయచేయండి. మీరు తనతో తోడున్నారని, ఈ బిడ్డను మీరు నడిపించి గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నారని, వ్యాపారము మొదలుపెట్టి ఆ వ్యాపారంలో ఏలుటకు మీరు అభిషేకించి ఈ బిడ్డలందరినీ ప్రభు, ఈ చూస్తున్న ఈ బిడ్డను గొప్ప స్థానంలో మీరు నిలబెట్టుకోమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ మిమ్మల్ని దీవించినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాము. ఈ డైలీ బ్రెడ్ని షేర్ చేయండి. ఎంతోమంది దీవెనకరంగా మనం ఉందాము. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.